నమస్కారం అండి. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ గారు, అమిత్ షా వీరిరువురు కలిసి భారతదేశాన్ని అమ్మేస్తున్నారు అని చెప్పి వారు మాట్లాడడం సబబు కాదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వీరి యొక్క మనస్తత్వాలు విదేశీ మనస్తత్వాలు, అదేవిధంగా అర్బన్ నక్సలిజం మనస్తత్వాలు వారివి. ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చెందకూడదు, ఈ దేశం బానిస దేశంగానే ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి మనస్తత్వం, ఆలోచనలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి యొక్క అధినాయకత్వానికి ఉంటుంది. కానీ నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ దేశం పట్ల అమితమైనటువంటి గౌరవం, ప్రేమ, భక్తి ఉంటుంది. ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి ఆలోచన కానీ, కర్తవ్యం కానీ, బాధ్యత కానీ, సంకల్పం కానీ భారతీయ జనతా పార్టీది. ఎట్టి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చెప్పేటువంటి కుటిల మాటల్ని ఈ దేశ ప్రజలు పట్టించుకోరు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా దేశ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి. మీ నోటిని అదుపులో పెట్టుకోకుండా ఈ దేశం పైనే, ఈ దేశ ప్రజల పైనే, దేశ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం పైనే మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే ఇప్పటికే మీరు చాలా రాష్ట్రాల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మీకున్నది మహా అయితే 2-3 రాష్ట్రాల్లోనే మీరు అధికారంలో ఉన్నారు. 2029 వచ్చేటప్పటికి ఆ 2-3 రాష్ట్రాలు కూడా క్లీన్ స్వీప్ చేసి 2029లో మరొక్కసారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ తోటి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.